దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 1-1తో సమమైంది. ఈ మ్యాచ్లో ఓడిపోవడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ స్థానం పడిపోయింది. టీమిండియా స్థానం మెరుగుపడింది. WTC 2025-27లో భాగంగా దక్షిణాఫ్రికా, పాక్ జట్లు 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తలపడ్డాయి. తొలి మ్యాచ్లో విజయం సాధించిన పాక్ అనూహ్యంగా పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరుకుంది. అయితే రావల్పిండి వేదికగా రెండో మ్యాచ్లో ఓడిపోవడంతో WTC పాయింట్ల పట్టికలో 2 నుంచి 5వ స్థానానికి పడిపోయింది. తొలి మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ రెండో మ్యాచ్లో గెలిచిన దక్షిణాఫ్రికా 4వ స్థానానికి చేరుకుంది. ఇక ఆస్ట్రేలియా అగ్రస్థానంలోనే కొనసాగుతుండగా శ్రీలంక 3 నుంచి 2కు, భారత్ 4 నుంచి 3వ స్థానానికి చేరుకుంది. 6వ స్థానంలో ఇంగ్లాండ్, 7వ స్థానంలో బంగ్లాదేశ్, 8వ స్థానంలో వెస్టిండీస్ ఉన్నాయి. బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఒక్క మ్యాచ్ లో కూడా గెలవలేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడిన విండీస్ జట్టు 5 మ్యాచ్ల్లోనూ ఘోరంగా ఓడిపోయింది. కాగా న్యూజిలాండ్ జట్టు WTC 2027 సైకిల్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ను ఆడలేదు. ఇండియా ఇప్పటి వరకు WTCలో 7 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. వీటిలో 4 గెలిచి 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఓవరాల్ గా 52 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతుంది. స్వదేశంలో నవంబర్ నెలలో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఏ సిరీస్ లో ఇండియా గెలిస్తే టాప్ 2కు చేరుతుంది. తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పై యాషెస్ లో ఓడిపోతే ఇండియా టాప్ కు చేరుకునే ఛాన్స్ ఉంది. WTC నిబంధనల ప్రకారం టెస్ట్ మ్యాచ్ గెలిచిన జట్టుకు 12 పాయింట్లు కేటాయిస్తారు. మ్యాచ్ డ్రా అయితే ఇరు జట్లకు 4 పాయింట్లు, టై అయితే 6 పాయింట్లు కేటాయిస్తారు.